ఈ ఆదివారం పునరుత్థానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన శుభాభివందనాలు. కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందా? రూబేను కోసం చెప్పాం కదా. రూబేను కోసం దేవుడు మనతో మాట్లాడాడు. అంటే రూబేను అంటే అర్థం ఏంటని చెప్పాను. రూబేను అంటే నా శ్రమను చూచెను అని అర్థం. తన తల్లి అతనికి ఏమని పేరు పెట్టిందంట? రూబేను అని పేరు పెట్టింది. ఎందుకు అంటే దేవుడు నా శ్రమను చూశాడని. ఎవరు కుమారుడు రూబేను అంటే యాకోబు కుమారుడు. ప్రియులారా ఆలోచించేయండి, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు కదా. 12 మంది కుమారులు యాకోబుకి. అందులో మొదటి వ్యక్తి పేరు ఏంటి అంటే రూబేను. ఈరోజు మనం ధ్యానం చేసుకునే కుమారుడు పేరు ఏంటంటే రెండవ వాడి పేరు చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము 29:33, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. హల్లెలూయా. ప్రియులరా, యాకోబు లేయా ఇద్దరికి పుట్టిన రెండవ కుమారుని పేరు ఏంటి అంటే షిమ్యోను. చెప్పండి ఒకసారి, షిమ్యోను. ప్రియులరా, ఈ మాటను మనము ఆలోచన చేస్తే గనక షిమ్యోను అనే మాటకి అర్థము ఏంటి అంటే దేవుడు విన్నాడు. చెప్పండి, షిమ్యోను అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన వినే దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. ఎవరు మన దేవుడు? వినే దేవుడు. సమస్తము వింటున్నాడు ఆయన. నీ వెనకాల ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, నీ ముందు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, లేకపోతే నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ప్రియులరా, మన దేవుడు ఎవరు అంటే ఆయన వినే దేవుడిగా ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు, ఆయనకు రహస్యమైంది ఏది లేదు. సమస్తము కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? వింటున్నాడు. ప్రియులరా చూడండి, కీర్తనల గ్రంథము 94వ కీర్తన 9వ వచనాన్ని మనం చదివితే, కీర్తనల గ్రంథము 94వ కీర్తన 9వ వచనం, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కన్నులు నిర్మించిన వాడు కానకుండునా. భక్తుడు అంటున్నాడు, చెవులు నిర్మించిన వాడు వినకుండునా. ప్రియులరా, ఈరోజు చాలాసార్లు కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. నా వెనకాల ఇలా చెప్తున్నారండి, నా వెనకాల అలా చెప్తున్నారండి, లేకపోతే నేను చేయని పని నా కోసం చెప్తున్నారండి, చేయని నేరం నాకు అంటగడుతున్నారండి, లేకపోతే నా కోసం వెనకాల ఇలా మాట్లాడుకుంటున్నారండి అని నువ్వు బాధపడుతున్నావేమో. నా ప్రభు చెప్తున్నాడు, ఆయన వినే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు వినబడకపోవచ్చు, నీవు పట్టించుకోకపోవచ్చు, కానీ నీ వెనకాల ఏ కుట్ర జరుగుతుందో, నీ వెనకాల ఏం జరుగుతుందో సమస్తము నా ప్రభు వినే దేవుడిగా ఉన్నాడు. అందుకే అన్నాడు, చెవులు నిర్మించిన వాడు. మనకు చెవులు ఇచ్చింది ఎవరు? చెవులు మనకు ఎందుకు పనిచేస్తాయి? వినడానికి పనిచేస్తాయి. ఈ చెవులు ఇచ్చిన దేవుడు అంట ప్రియులరా, ఆయన వినకుండా ఉంటాడా? మనకి కళ్ళు ఇచ్చాడు కదా చూడడానికి. ఈ కళ్ళు ఇచ్చిన దేవుడు ఆయన గుడ్డివాడిగా కానలేకుండా ఉంటాడా అంటే నో ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, చెవులిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? ఆలోచించేయండి. లేయా అంటుంది, నేను ద్వేషించబడుట నా దేవుడు విన్నాడు, నా దేవుడు చూశాడు. నా శ్రమను చూసి నాకు ఎవరినిచ్చాడంటే మొట్టమొదటిగా రూబేన్ని ఇచ్చాడు. రెండవదిగా నేను ద్వేషించబడుట ఆయన విని, నేను ద్వేషించబడుట ఆయన చూచి, నేను ద్వేషించబడుట ఆయన విని, నన్ను ద్వేషించే వారి మాటలు నా ప్రభువు విని ఏం చేశాడో తెలుసా? నాకు షిమ్యోను ఇచ్చాడు. షిమ్యోను అంటే అర్థము దేవుడు విన్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నా జీవితాల్లో నిన్ను ఎవరు ద్వేషిస్తున్నా, నీ మీద ఎవరు ద్వేషభావం కలిగి ఉన్నా, నీ మీద నిన్ను ఎవరు ద్వేషంతో నిన్ను చూస్తున్నా ప్రియులరా, నా ప్రభు ఎవరు అంటే ఆయన వినే దేవుడిగా ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే, ఇందాక మనం చదివాం కదా, ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే అక్కడ అన్నాడు కదా, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఎందుకు లేయా ద్వేషించబడింది ప్రియులరా? ఆమె జబ్బు కల్లది. యాకోబుకి మరొక భార్య ఉంది. ఆమె పేరేంటి అంటే రాహేలు. ఆమె సౌందర్యవతి అని బైబిల్లో ఉంది. ఆమె అందమైనది అని బైబిల్లో ఉంది. మనుషులు ఎవరిని ద్వేషిస్తారు అంటే వారికి నచ్చకపోతే, వారి మాట వినకపోతే, లేకపోతే ప్రియులారా వారికి నచ్చినట్లుగా మనం ప్రవర్తించకపోతే మనుషులు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. యాకోబు లేయాని ద్వేషిస్తున్నాడంట, రాహేల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. ఒక విషయం చెప్పనా, నువ్వు మనుషుల చేత ఎంత నలగగొట్టబడతావో, నువ్వు మనుషుల చేత ఎంత ద్వేషించబడతావో, మనుషుల చేత ఎంత అణచబడతావో, మనుషుల చేత ఎంత త్రొక్కబడతావో, ఆ ప్లేస్లోనే, ఆ స్థలంలోనే, వారి ఎదుటే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని హెచ్చించనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెవరో పట్టించుకోవట్లేదని, నిన్నెవరో ద్వేషిస్తున్నారని, నిన్నెవరో బాధ పెడుతున్నారని మనం బాధపడవలసిన అవసరం లేదు. నీలోని నాలోని ఉండవలసిన నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ఏముండాలి మనకి? నా దేవుడు వింటున్నాడు అనే ఆలోచన మనం కలిగిన వారముగా మనం ఉండాలి. లేయా జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆమె జబ్బు కల్లది. ఆమె మనుషుల దృష్టిలో ఆమెకు పేరు లేదు. మనుషుల దృష్టిలో తృణీకరించబడిన ఆమె, మనుషుల దృష్టిలో, సొంత భర్త దృష్టిలోనే అసహ్యత కలిగిన ఆమె జీవితంలో ప్రియులారా ఆమె పడే వేదన దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఏ వేదనతో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో, ఎవరి చేత తృణీకరించబడిన అనుభవాల్లో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో, ఒకవేళ నీ సొంత మనుషులే నిన్ను తృణీకరిస్తున్న అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో, లేయాని చూసిన దేవుడు నిన్ను కూడా చూడబోతున్నాడు. లేయా స్వరాన్ని విన్న దేవుడు, లేయా ప్రార్థన విన్న దేవుడు, నా ప్రార్థనలు కూడా ఆయన విని జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు సొంత వారు మనల్ని తృణీకరిస్తున్నా, కొన్నిసార్లు మన బంధువులే మనల్ని తృణీకరిస్తున్నా, కొన్నిసార్లు నువ్వు అతిగా ప్రేమించిన నీ సొంత మనుషులే, నీ స్నేహితులే, ఒకవేళ నీ భర్తే, నీ భార్యే నిన్ను తృణీకరిస్తున్నా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. లేయా ప్రార్థన విన్న దేవుడు, లేయా ప్రార్థన చూసిన దేవుడు, లేయాకి జవాబిచ్చిన దేవుడు నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, నేను నీ ప్రార్థన కూడా నేను వింటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా అక్కడ అంటున్నాడు కదా, సొంత మనుషులే ద్వేషిస్తున్న సమయంలో మనుషులు ప్రేమలు మనకు దూరం అవుతూ ఉంటే మనం ఎవరు ప్రేమకు దగ్గర అవుతామో తెలుసా? దేవుని ప్రేమకు మనం దగ్గర అవుతూ ఉంటాం. అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ప్రేమలకు నువ్వు దూరం అయిపోతున్నావని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవునికి నిజమే ప్రియులరా, కొన్నిసార్లు మనం మనుషులకు దూరం అయితేనే ఎవరికి దగ్గర అవుతాం? దేవునికి దగ్గర అవుతాం. మనుషుల ప్రేమలకు మనం దగ్గర అయిపోయాం అనుకోండి, అబ్బా నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నాకు అన్నీ సౌఖ్యంగానే ఉన్నాయి కదా, నాకు అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా అని ఎవరికి దూరం అయిపోతాం? దేవునికి దూరం అయిపోతాం. లేయమ్మ మనుషులకి దూరం అయిపోయింది. లేయమ్మ మనుషులు ఆమెను తృణీకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి దగ్గర అవుతుంది అంటే దేవుని ప్రేమకు దగ్గర అయిపోతుంది. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది, దేవునితో గడపడానికి ఇష్టపడుతుంది. అలా చేసింది కాబట్టే ఆమె ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, యెషయా 60వ అధ్యాయం 15వ వచనం, చూడండి ప్రియులారా, అన్నాడు కదా, నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమును దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేసేదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు ఎక్కడైనా తృణీకరించబడుతున్నావేమో, నువ్వు ఎక్కడైనా విసర్జింపబడుతున్నావేమో, నిన్ను ఎక్కడైనా చేతకాని వాడిగా, తక్కువ వానిగా నిన్ను ఎవరైనా మనుషులు ఆ రీతిగా లెక్క కడుతున్నారేమో, నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు ఆయన అంటున్నాడు,
ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నా ప్రభు చెప్తున్నాడు ఏమనో తెలుసా? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేసేదను. లేయా ద్వేషించబడింది ప్రియులారా, లేయా ద్వేషించబడింది. కానీ ఆమెను ఏం చేశాడో తెలుసా? బహుతరములకు సంతోష కారణముగా చేశాడు. మనుషులు నిన్ను ప్రేమిస్తే నీ జీవితాల్లో కార్యాలు జరగవు. ఎవరు ప్రేమించాలో తెలుసా? దేవుని ప్రేమను నువ్వు పొందుకున్న వ్యక్తివైతే, దేవుడు నిన్ను చూస్తే, దేవుని ప్రేమకు నువ్వు దగ్గరయ్యే వ్యక్తివైతే నీ జీవితంలో కార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు అది చూసి ఏం చేశాడు తెలుసా? ఆమె గర్భాన్ని మూసేశాడంట. అర్థమవుతుందా? కానీ ప్రియులారా, యాకోబు ఎవరిని ద్వేషించాడు? లేయాని ఎక్కువగా ద్వేషించేవాడు. ఆమెకు అందం లేదు అని, ఆమె సరిగ్గా చదువుకోలేదనో, లేకపోతే ఆమె దగ్గర డబ్బు లేదనో, లేకపోతే ఆమె జబ్బు కలది రోగగ్రస్తురాలనో యాకోబు చేత ఏం చేయబడింది? ద్వేషించబడింది. యాకోబు చేత ద్వేషించబడిన లేయమ్మని దేవుడు హక్కును చేర్చుకొని, దేవుడు దగ్గరికి తీసుకొని, లేయా నేను నీకున్నాను, భయపడకు, నేను నిన్ను ఎలా మారుస్తానో తెలుసా? శాశ్వత శోభాతిశయముగా నేను నిన్ను మారుస్తాను, బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను చేస్తానన్నాడు. ఈరోజు నువ్వు మనుషులకి దగ్గర అయిపోతే దేవునికి దూరం అయిపోతావు. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎవరికి దగ్గర అవ్వాలో తెలుసా? దేవునికి దగ్గర అవ్వాలి. మనుషులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, మనుషులు నిన్ను గెంటి వేస్తున్నప్పుడు, మనుషులు నిన్ను అసహించుకుంటున్నప్పుడు లేయా వలె మనము కూడా దేవుడికి దగ్గర అయిపోదాం. హల్లెలూయా. ఎవరి వలె? లేయా వలె మనము కూడా దేవునికి దగ్గర అయిపోదాం. కొన్నిసార్లు మనుషులు అసహించుకున్నప్పుడు, మనుషులు తృణీకరిస్తున్నప్పుడు, మనుషులు దూరం పెడుతున్నప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. లేయా ప్రార్థన ఎవరు విన్నాడంట? దేవుడు విన్నాడు. నా ప్రార్థన, నా మొర ఎవరు వినాలో తెలుసా? దేవుడు వినాలి. దేవుడు వినాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ప్రియులారా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే మోషే కనిపిస్తాడు ప్రియులారా. ఇక్కడ ఈ మోషే జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ సొంతవారే. ఎవరు? మిరియాము, అహరోను. మోషే మీద గొనగడం ప్రారంభించారు ప్రియులారా. ఎందుకు? మోషే ఒక కూషు దేశపు వ్యక్తిని వివాహం చేసుకున్నాడని చెప్పి మోషే మీద ఏం చేశారు వాళ్ళు? చదవండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి చదవండి అమ్మా. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ వచనాలను మీరు అలా నా మాటలు వింటూ కొంచెం కిందకి అలా చదువుకుంటూ రండి. అక్కడ చదువుతుంటే ప్రియులారా, అక్కడ మోషే వెనకాల ఎవరు కనబడుతున్నారు? మోషే వెనకాల దేవుడు ఉన్నాడు. ఓకే, అది ఓకే. కానీ మోషే వెనకాల ఈ అక్క, తమ్ముడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీద సనగడం ప్రారంభించారు ప్రియులరా. మోషే ఏం పట్టించుకుంటలా. మోషే పని మోషే చేసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? మోషే దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి. ఏమని సాక్ష్యం పొందాడు దేవుని చేత? నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వ్యక్తి. ఈరోజు ప్రియులారా, కొన్నిసార్లు మనుషుల దృష్టిలో మన సాక్ష్యము తప్పుగానే కనబడవచ్చు. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, నువ్వు ఎంత యథార్థమైన భక్తి చేస్తా ఉన్నా, నువ్వు ఎంత యథార్థంగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఉన్నా మనుషులందరికీ ఎలా కనబడతావు? తప్పు చేసే వ్యక్తిగానే నువ్వు కనబడతావు. కొన్నిసార్లు మనుషుల దృష్టిలో తృణీకరింపబడిన వ్యక్తిగానే ఉంటావు. మనుషుల దృష్టిలో అసహించుకున్న వ్యక్తిగానే నువ్వు కనబడతావు. ఇప్పుడు మోషే విషయంలో కూడా ప్రియులరా, వారికి అహరోనికి, మిరియాములకి అలాగే కనబడుతున్నాడు మోషే. కానీ ప్రియులరా, మోషే పక్షంగా ఎవరు వ్యాజ్యమాడుతున్నాడో తెలుసా? మోషే వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరు వింటున్నారో తెలుసా? దేవుడు విన్నాడు.
దేవుడు అన్నాడు, దేవుడికి కోపం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మోషేతో అన్నాడు, మోషే మీరు ముగ్గురు అర్జెంటుగా రండి నా దగ్గరికి. చదవండి ప్రియులరా, కింద వచనం చదివితే 5వ వచనంలో, యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియులరా చెప్తున్నాడు, మోషేని పిలిచాడు, అహరోన్ని మిర్యాముని అన్నాడు, బాబు మొత్తం ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడవలసినది. ఏంటి మీరు చేసే పనులేంటి, ఎలా బ్రతుకుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, నేను సమస్తం వింటున్నాను, రండి అర్జెంటుగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి. అంటే వాళ్ళు భయపడిపోతున్నారు, వస్తున్నారు. అప్పుడు మోషే గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, బాబు నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వ్యక్తి, మిక్కిలి సాత్వికంగా ఉన్నాడు అని చెప్పి ఇంకా మోషేని తొక్కేయాలని చూస్తున్నారా? లోకంలో ఎలాగుంటారండి, మనం ఏదైనా సాత్వికంగా స్లోగా సైలెంట్గా ఉన్నామనుకోండి, లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారు, అబ్బా ఈడు భలే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా తొక్కేయడానికి చూస్తారు, ఇంకా అనగదొక్కేయడానికి చూస్తారు. కానీ మోషే విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారో తెలుసా? దేవుడే జోక్యం చేసుకున్నాడు. కొన్నిసార్లు నా విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవాలి? దేవుడే జోక్యం చేసుకోవాలి. సరి అయిన సమయం వచ్చేంత వరకు ప్రియులారా మనము చేయవలసిన పని ఏంటంటే మోషే వలె వేచి చూడడం మనం నేర్చుకోవాలి. వెనకాల ఎంతమంది ఎన్ని రకాలుగా గుసగుసలు ఆడుకుంటున్నా ఈ గుసగుసలన్నీ ఎవరు వింటున్నారో తెలుసా? దేవుడు వింటున్నాడు. వాళ్ళిద్దరిని రమ్మను అంటే వాళ్ళిద్దరూ పరుగున వచ్చారు, ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చారు. మోషే అహరోనులు ప్రియులారా ఎప్పుడైతే వచ్చారో చూడండి, అక్కడ అన్నాడు కదా, అప్పుడు మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదనను దేవుడు అడుగుతున్నాడు వాళ్ళని, బాబు మిరియాము అహరోను మీరెందుకు మోషేకు విరోధంగా మాట్లాడారు? ఎందుకు మీరు నా సేవకుడైన మోషేకు మీరు ఎందుకు విరోధంగా మాట్లాడారు? కనీసం మీకు భయం లేదా? అయ్యో నా సేవకుడే, నా పరిచర్య చేస్తున్న వ్యక్తే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తే, అతనికి మీరు ఎందుకు విరోధంగా మాట్లాడారు? మీ మాటలు ఎవరు వింటలేదనుకుంటున్నారా? మన ఆలోచన ఎరిగిన దేవుడైనా మాట్లాడడం కాసుమా, నువ్వు ఎవరి కోసం ఏం ఆలోచిస్తున్నావో కూడా నా దేవునికి తెలుసు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడరు, సైలెంట్గా చేసుకెళ్ళిపోతూ ఉంటారు కదా, నొప్పి తగలకుండా చేసుకెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. వారి ఆలోచనలు ఏంటో మనము మాటలతోనే కాదు, చేతలతోనే కాదు, కనీసం మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచన కొట్టివేయబడును గాక. నీకు వ్యతిరేకమైన ప్రతి తలంపు, నీకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నా ప్రభు కొట్టివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోషే మిరియాము అహరోనులు పిలిచినప్పుడు అదే అంటున్నాడు, నా సేవకుడికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడారు? అక్కడ అంటున్నాడు కదా, చూడండి, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదాగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఏంటి ప్రయోజనం? పొందుకోవాల్సింది పొందుకున్నారుగా, ఏమొచ్చేసిందంట? కుష్ఠగలదైపోయింది. మిరియాము కుష్టు వ్యాధిగ్రస్తురాలైపోయింది. ఎందుకో తెలుసా? తన సేవకునికి, తన దేవుని పిల్లలకి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తే, వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే, వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉంటే ఏమైపోయిందండి? ఏం సంపాదించుకుంది? వాళ్ళు అనుకున్నారు, మేము వెనకాలే కదా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ? సేవకుని వెనకాలే కదా మేము మాట్లాడుకుంటున్నాం అనుకున్నారు. కానీ మిరియాము కుష్టుని సంపాదించుకుంది. ప్రియులరా, ఈరోజు నీవు యథార్థంగా ఉంటున్నప్పుడు నీ వెనకాల ఎవరైనా గోతులు తవ్వుతున్నారేమో, నువ్వు విరోధంగా ఉన్నప్పుడు నీ వెనకాల ఎవరైనా కీడు కల్పించే ఆలోచనలు చేస్తున్నారేమో, నీ విషయంలో నా ప్రభు జోక్యం చేసుకుంటాడు. ఆయన జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో మోషే మిరియాము అహరోను విషయాల్లో చేసినట్లుగా నీ జీవితంలో కూడా నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏమనుకున్నా,
ఎవరు ఏం చేసినా మనము మాత్రము దేవుని ఎదుట సాత్వికులుగా మనం ఉండాలి. మనము మాత్రము దేవుని ఎదుట నమ్మకమైన వారముగా మనం ఉండాలి. మోషే అలాగే ఉన్నాడంట. దేవుని ఎదుట ఎలాగున్నాడో తెలుసా? నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. నా జీవితాల్లో కూడా నమ్మకమైన వారముగా మనం ఉండాలి. దేవుని చేత ఒక మంచి సాక్ష్యము పొందే వారముగా మనం ఉండాలి. మోషే గురించి దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి అంటున్నాడు. ప్రియులారా, అదే మనము కూడా ప్రియులారా మోషే వలె ఒక మంచి సాక్ష్యం పొందే విధంగా మనం ఉండాలి. సరే, లేయమ్మ ఏమైపోయింది? మనుషులందరి చేత ద్వేషించబడింది, భర్త చేత ద్వేషించబడింది. ఇప్పుడు మొదటి కుమారుడికేమో రూబేన్ అని పేరు పెట్టింది, నా శ్రమను చూసాడు అని చెప్పి. రెండవ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? షిమ్యోను అని పేరు పెట్టింది. సరే ప్రియులారా, ఈ షిమ్యోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కనుక రండి, ఆదికాండము 34వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, ఇక్కడ షిమ్యోనికి దేనా అని ఒక చెల్లుంది. ఎవరున్నారు? దేనా అనే ఒక సహోదరు ఉంది. ప్రియులారా, షిమ్యోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే షిమ్యోను జీవితం అంతా చాలా విషాదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ప్రియులారా, ఈ 34వ అధ్యాయంలో చూడండి, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలతో చూడవెళ్ళెను. ఇక్కడ కొద్ది క్షణాలు ఈ దేనా కోసం మనం చూద్దాం. షిమ్యోను జీవితాన్ని మనం కొంచెం పక్కన పెట్టి ఈ దేనాని కొద్ది క్షణాలు మనం ఆలోచన చేద్దాం. షిమ్యోనికి దేనా ఏమవుద్ది? చెల్లి అవుద్ది కదా. ఈ దేనమ్మ ఏం చేసిందంట? అక్కడ అంటున్నాడు కదా, ఈ లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలతో చూడవెళ్ళెను. ఏంటి ఈమెకి పని? సరదాగా వెళ్ళింది, ఆ దేశాన్ని చూద్దామని వెళ్ళింది, అక్కడ పరిస్థితులు చూద్దామని వెళ్ళింది. ప్రియులరా, నా జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం వెళ్ళకూడని స్థలాలకు మనం వెళ్ళకూడదు, చేయకూడని పనులు చేయకూడదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చూసి రావడమే కదండి, అక్కడికి వెళ్తే తప్పేంటి, మనం ఏమీ చెయ్యం కదా, ఎందులోని చేతులు పెట్టం కదా, చూసి రావడమే కదా. దేనా వెళ్ళింది. ఎప్పుడైతే దేనా వెళ్ళిందో ప్రియులరా, ఎక్కడికి వెళ్ళకూడని ప్రదేశాలకి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో నడవకూడదు, వారందరితోని కలిసి వెళ్ళింది ప్రియులరా. అందుకే అంటున్నాడు కదా, బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుద్ది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటారు, మా కూడా రండి, మీరేం చేయొద్దు, చూసొచ్చేద్దరు కానీ అంతే. నో, వెళ్ళకూడని ప్రదేశాలకు మనము వెళ్ళకూడదు, దేవుని అనుమతి లేని ప్రదేశాలకు మనము వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే దైవ చిత్తానుసారంగా మనం నడిపించబడాలి. ఈ దీనా ఏమనుకుంది అంటే, జస్ట్ వెళ్ళొచ్చేద్దాం అనుకుంది అంతే. ఎప్పుడైతే అలా వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకుంది, అక్కడ అంటున్నాడు కదా, దీనా ఆ దేశపు కుమార్తెలకు చూడవెళ్ళెను. ఆ దేశం నేలిన హివ్వీయుడైన హమేరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ప్రియులరా, ఈ కింద వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. ఆ రాజు, ఒక అన్య రాజు ఆమెను చూశాడు. చూడడం కాదు, ఆమెను ఆశించాడు, ఆమెతో పాపం చేశాడు. ఇప్పుడు యాకోబుకు కవరంపాడు, నేను ఎలాగైనా సరే ఆమెను నేను వివాహం చేసుకోవాలి. చూడండి ప్రియులరా, ఒక్క చిన్న తప్పు ఎంత పెద్ద పాపమో చూడండి. ఇంతకీ దేనా చేసిన తప్పేంటి? వెళ్ళకూడని చోటకు వెళ్ళింది అంతే. ఆమె ఏమీ చేయలేదు, అక్కడ ఆమె పని లేదు, చూడవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మనము కూడా ఏం చేస్తాము అంటే, మనకి అన్యులతో సహవాసాలు ఎక్కువైపోయి, మనకి ఫ్రెండ్స్ ఎవరో, మనకున్న ఫ్రెండ్స్ అన్యులు అనుకోండి, వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తారు. ఆలోచించేయండి. మన బంధువులు కానీ, లేకపోతే మన స్నేహితులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ మనల్ని ఎలా మోటివేట్ చేస్తారు? నువ్వేమీ చేయొద్దే, రా, సరదాగా వచ్చి చూడంతే, అలా నిలబడి చూసి వెళ్ళిపో అంతే. లేదు ప్రియులారా,
అస్సలు మనం వెళ్ళకూడని స్థలమా? అది వెళ్ళకూడని స్థలమని మనకు తెలిసిందా? అది విగ్రహ సంబంధమైన స్థలమని మనకు తెలిసిందా? అది దేవునికి వ్యతిరేకమైన స్థలమని మనకు తెలిసిందా? ప్రాణం పోయినా మనం అక్కడికి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేనా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. దేనా ఏం సంపాదించుకుంది? పాపాన్ని సంపాదించుకుంది. ఎంత భయంకరమైన విషయం. పేరు దేనాయే. దేనా అనే పేరు ఎంత బాగుంటుందండి కదా. కానీ తన పాపంలో పడిపోయింది. ఆ హమేరు రాజు, షెకెము రాజు దగ్గరికి ఆమె వెళ్ళింది. ఆ రాజు ఆమెని చూడగానే ఆమెను ఆశించాడు, బలవంతంగా లాక్కెళ్ళాడు, ఆమెతో పాపము చేశాడు. ప్రియులరా, ఇప్పుడు కౌరంపాడు. యాకోబు, నేను నీ కుమార్తెను వివాహం చేసుకోవాలి అంటే యాకోబు అంటాడు, అయ్యా మేము సున్నతి చేయబడ్డవారము, మేము దేవుని ప్రజలము, మీరు కూడా సున్నతి చేయబడాలి. నా కుమార్తెనిచ్చి వివాహం చేయాలి అంటే మీరు కూడా ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. దేవుని ప్రజలుగా మీరు మారాలి. అవుతుందా? ఈరోజు వివాహాల విషయాల్లో చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే, ఏదో రకంగా మా పిల్లడికి పెళ్ళి అయిపోతే సరిపోద్దండి. అది అన్య వివాహం అయినా సరే, వాళ్ళు ప్రభుని నమ్ముకోకపోయినా సరే, తర్వాత మేము ఎక్కడికి మార్చేసుకుంటాం? మా దారిలోకి మేము మా దారిలోకి మనం మార్చుకోవడం కాదు, వాళ్ళ దారిలోకి మనం వెళ్ళిపోకుండా ఉంటే చాలు కదా. వాళ్ళు ఎక్కడుంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొయ్యి లాంటిది ఉందనుకోండి, మనమేమో పైన ఉంటాం, ఆత్మీయ స్థితిలో మనం పైన ఉంటాం, వాళ్ళు పాపం ఇంకా పాపం అనే గోతులోనే ఉంటారు కదా. ఇప్పుడు ఇద్దరు, ఒక అన్యురాల్ని వివాహం చేసుకుంటే సిచ్యువేషన్ ఏంటో చెప్తున్నాను నేను మీకు. మనం ఏమనుకుంటామంటే, ఆ మంచి విశ్వాసి, మంచి ఒక భక్తి స్థాయిలో ఉన్న విశ్వాసి ఏమో పైన ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఏం చేయడానికి ట్రై చేస్తారు? పైకి లాగడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని కిందకి లాగడానికి ట్రై చేస్తారు. ఏది ఈజీ చెప్పండి నాకు? నో, పైకి లాగడం ఈజీ కాదు. ఎందుకు? మనమేమో ఎత్తి మీద ఉంటాం, వీళ్ళకి టక్ మనం లాగ్గానే ఏం చేస్తాం? పడిపోతాం. మనం పడిపోతాం ఈజీ. ఒక అన్యులతో మనం సహవాసం చేస్తే, అన్యులను వివాహం చేసుకుంటే మనమే పడిపోతాం ఈజీగా. వాళ్ళని మనం పైకి లాగడం చాలా కష్టం. ఎందుకంటే మనం పైన ఉంటాం, లాగడానికి ట్రై చేస్తే చూడండి, ఇప్పుడు ఎవరైనా మనం మెట్ల మీద ఉండి మనం లాగితే వాళ్ళు ఎక్కుతారా, మనం పడిపోతామా కిందకి? కింద లాగిన వాళ్ళకే బలం ఎక్కువ ఉంటుంది. ఒక్క లాగు ఊపు మీద లాగారంటే ఆటోమేటిక్గా పడిపోతాం. మన విషయాల్లో కూడా అంతే. ఎవరితో సహవాసం చేయాలో, ఎవరిని వివాహాలు చేసుకోవాలో ఇదేనా చేయకూడని ఒక దరిద్రపు పని చేసింది. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి ఆ రాజు ఆమెతో పాపంలో పడిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలని యాకోబు గారు కౌరంపారు. యాకోబు అన్నాడు, అయ్యా మేము దేవుని చేత పిలవబడిన ప్రజలము, మేము సున్నతి చేయబడిన ప్రజలము, మేము దేవుని చేత ప్రతిష్ఠించబడిన ప్రజలము, మీరు సున్నతి చేయించుకుంటేనే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటే ఆ రాజు ఏమన్నాడు? ఓకే, నా దేశంలో ఉన్న అందరి పురుషులకు సున్నతి చేయించేస్తాను అన్నాడు. మనం కూడా అంతే. ఒక అన్యురాలను తెచ్చుకున్నప్పుడు ఏమంటారు వాళ్ళు? ఓకేనండి, మీరు ఎలా చెప్తే అలాగే వింటామండి, మీరు ఏం చెప్తే అదే చేస్తామండి అంటారు. పెళ్ళి అయిపోయాక ఉంటుంది అసలైన సినిమా ఏంటో. మనం ఎడ్డు అంటే వాళ్ళు తెడ్డు అంటారు, మనం ఇది చెయ్యాలంటే వాళ్ళు అది ఎందుకు? ఇంకా అయిపోవలసిందంతా అయిపోయింది. ఇప్పుడు చచ్చినట్టు మనకు వాళ్ళ లోబడరు, మనమే వాళ్ళకు వంగిపోవాలి, మనమే వాళ్ళకి లోబడిపోవాలి. చిన్నదే కదా, ఇది చేస్తే తప్పేంటి, అలా వెళ్తే తప్పేంటి, ఇది మాట్లాడితే తప్పేంటి, ఇది తింటే తప్పేంటి, ఇంకా అన్నీ తప్పులే. ప్రియులారా, ఆలోచించేయండి. భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలి. పడిపోకూడదు. దేవుని వాక్యం అనంది, తాను నిల్చున్నానని చెప్పువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం అనుకుంటాం, నేను నిలబడిపోయిన అనుకుంటాం, కానీ ఏదో ఒకటి వచ్చి మనల్ని పడేస్తుంది. యవ్వనస్తులు కూడా చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. జాగ్రత్తగా మీ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రేమలు, లోకంలో ఉన్న ప్రేమలు అనే ఆ వ్యామోహాల్లో పడిపోకూడదు. మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు నీ జీవితంలో తన చిత్తానుసారమైన వ్యక్తిని ఇచ్చేంత వరకు కూడా నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం కాకుండా మన జీవితంలో ఏది జరగడానికి వీల్లేదు. దేవుని చిత్తం మర్చిపోయింది. దేవుని చిత్తం మర్చిపోయి అన్యులతో సహవాసం చేసి ఆ దేశాన్ని చూడడానికి పోయింది. ప్రియులారా, చేసిన చిన్న తప్పే,
చూడ్డానికి వెళ్ళింది. అదేమన్నా పెద్ద తప్ప మన దృష్టిలో? నో. కానీ ఏం చేసింది? భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంది. ఎప్పుడైతే ప్రియులారా అలాగా ఆ శాపాన్ని కొని తెచ్చుకుందో, ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? యాకోబు ఆ రూల్ పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రజలందరూ వచ్చారు ప్రియులారా. ఎప్పుడైతే ఆ ప్రజలందరూ వచ్చారో అక్కడ మనం ఆలోచన చేస్తే ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ సున్నతి చేయించుకోవడానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఇప్పుడు కోపం పెట్టుకున్నాడు. ఎవరు? లేవి, షిమ్యోను. వీళ్ళిద్దరూ కోపం పెట్టుకుని ఆ వచ్చిన మగవాళ్ళందరినీ కూడా ఓచకోత కోసుకుంటూ వెళ్ళిపోయారు ప్రియులరా. చూడండి ఏం పెట్టుకున్నారు లోపల? ఏంటి, నా చెల్లిని పాడు చేస్తారా, నా చెల్లిని అవమానపరుస్తారా, నా చెల్లిని బలవంతం చేస్తారా అని చెప్పి ఈ అన్నగారిద్దరూ ఏం చేశారో తెలుసా? ఆ దేశపు మగవారందరినీ కూడా చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరమో చూడండి. దేనా తీసుకున్న చిన్న నిర్ణయం ఏం చేసింది? తన అన్నల్ని నరహంతకులుగా మార్చేసింది. అర్థమవుతుందా? దేనా తీసుకున్న చిన్న నిర్ణయం ఏం చేసింది? ఎవరిని? తన అన్నగారులను ఏం చేసిందో తెలుసా? నరహంతకులుగా మార్చేసింది ప్రియులారా. నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబ విషయాల్లో, భక్తి జీవితాల్లో నువ్వు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వివాహమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లు కట్టే విషయమా, ఏదైనా సరే నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో దైవ చిత్తానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే కొన్ని రోజులు ఉపవాసం ఉండాలి. అవసరమైతే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, మా ఇంట్లో ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమా కాదా అని మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. దేవుని స్వరము కొరకు మనం కనిపెట్టాలి. ఒక చిన్న నిర్ణయము, దేనా చేసిన చిన్న నిర్ణయం ఏమైపోయిందో తెలుసా? తన అన్నగారిని నరహంతకులుగా మార్చేసింది ప్రియులారా. తన చెల్లికి జరిగిన అవమానాన్ని వారు సహించలేక, తన చెల్లికి జరిగిన ఆ ఘోరమైన దుష్కార్యాన్ని వారు తట్టుకోలేక ఏం చేశారో తెలుసా? ఎవరైతే సున్నతి చేయించుకోవడానికి వచ్చారో ఆ మగవారందరినీ కూడా ప్రియులారా చంపేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి నా జీవితాల్లో చిన్న నిర్ణయం అనుకుంటున్నాం, చిన్న విషయమే కదా అనుకుంటున్నాం, కానీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఎప్పుడైతే అలాగైపోయిందో వారిద్దరూ నరహంతకులు అయిపోయారు. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనము, 5-6 వచనాలు మనం చదివితే, ఆదికాండము 49:5-6 అక్కడ యాకోబు వారి గురించి, తన కుమారుల గురించి ప్రవచనము చెబుతూ ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి. అయ్యి బాబో, ఎంత భయంకరమైన మాట తండ్రి తన కుమారుల కోసం చెప్తున్నారో చూడండి. అక్కడ అంటున్నాడు కదా 3వ వచనంలో, గతంలో రూబేను కోసం చెప్పినప్పుడు అన్నాను కదా, రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయము, బలాతిశయము నీవే. ఇక్కడ రూబేను కోసం ప్రవచించినప్పుడు ఇలా మాట్లాడాడు. ఇప్పుడు ఈ షిమ్యోను కోసం ప్రవచించినప్పుడు షిమ్యోను లేవీల్ని ఏమంటున్నాడో తెలుసా? షిమ్యోను, లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. ప్రియులారా, ఆలోచన చేయండి. చాలామంది ఉన్నారు అన్నదమ్ములు. ఎంతమంది? 12 మంది ఉన్నారు. కానీ యాకోబు ప్రవచనం ఎత్తి ఏమన్నాడు తెలుసా? వీళ్ళిద్దరిని అన్నదమ్ములు అంటున్నాడు. ఎవరు? షిమ్యోను, లేవి, వీరిద్దరు సహోదరులు. ఎందుకు అంటే వారిద్దరూ కలిసి పాపం చేశారు. వారిద్దరూ కలిసి ఏం చేశారు? వారందరినీ ఓచకోత కోసుకుంటూ వెళ్ళిపోయారు ప్రియులారా. ఓచకోత కోసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన సందర్భమో మీరు ఆలోచన చేయండి. ఇద్దరూ కోపిష్టులే. అయ్యో, కనీసము ఒకడు కోపడుతున్నప్పుడు ఒకరు చెప్పాలి కదా, ఒరే వద్దురా తమ్ముడు, ఒరే వద్దు, మనం ఇలా చేయొద్దు అన్నయ్య, మనం ఇలా చేయొద్దు అని చెప్పడం మానేసి ఇద్దరు భయంకరమైన ఆలోచనలు ఆలోచించి ఆ దేశపు ప్రజలందరినీ అన్యాయంగా ప్రియులారా చేసింది తప్పేమో, ఒకళ్ళు అనుభవించిందేమో మరొకరు ప్రియులారా.
ఆ దేశపు మగవారందరినీ ఏం చేశారంట? ఓచకోత, నరహత్య చేసుకుంటూ వెళ్ళిపోయారు. దొరికినట్టు చంపుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన మాట ఆలోచన చేయండి. అక్కడ అంటారు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. దేవుని బిడ్డలుగా మనము శరీర సంబంధమైన ఆయుధాలని మనము వాడకూడదు. దేవుడు సాతాను మనల్ని ఏం చేస్తాడంటే పలుమార్లు రేపుతా ఉంటాడు, ఇది అది అని చెప్పి. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, మనము పోరాడునది మనుష్యులతో కాదు. ఎఫెసీ 6:12 చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ మనం పోరాడుతున్నాం. కొన్నిసార్లు ప్రియులారా, నీ మీద అనేక మందిని ఎవరు రేపుతారో తెలుసా? దుష్టుడు రేపుతూ ఉంటాడు. మనం మంచిగానే ఉంటాం, మన ఆలోచనలు కరెక్ట్గానే ఉంటాయి, కానీ అవతల వ్యక్తి మన ఎడల వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? రాంగ్గా ఉంటాయి. మనం ఏమనుకుంటాం? అయ్యో, నేను మంచిగానే ఆలోచిస్తున్నాను కదా, నేను ఎవరి మీద తప్పుగా ఆలోచించట్లేదు కదా, వాళ్ళేంటి నా మీద ఇలాగ ఆలోచన చేస్తున్నారని మనం అనుకుంటాం. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వారిని ప్రేరేపించడానికి ఒకడు ఉన్నాడు. కొన్నిసార్లు వారిని పురుకొలపడానికి ఒకడు పని చేస్తున్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఎలాగోలాగా వీళ్ళ మధ్యలో ఏం పెట్టేయాలి? చిచ్చు పెట్టేయాలి, వీళ్ళ మధ్య వైరం కలగజేయాలి అని చెప్పి సాతాను ఏం చేస్తాడంటే ఎంత ఆత్మీయులైనా సరే వాడు ఏం చేస్తాడు? రేపుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనుషులతో కాదు, ఎవడైతే రేపుతున్నాడో వాడి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ రీతిగా రేపుతున్న ప్రతి అంధకార శక్తుల్ని యేసు నామములో మేము బంధిస్తున్నాం ప్రభువా, యేసు నామములో లయపరచండి ప్రభువా అని మనం ప్రార్థన. దేవుని వాక్యం, మనం పోరాడునది మనుషులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో మనం పోరాడుతున్నామంట, దురాత్మలతో మనం పోరాడాలంట. కాబట్టి మన పోరాటం ఎవరి మీద? మనుషులతో కాదు ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, మనము దురాత్మలతో మనము పోరాడే వారంగా ఉండాలి. కొన్నిసార్లు నీ చుట్టుప్రక్కల ఉన్న వారిని, నీ సొంత మనుషుల్ని సాతాను ఏం చేస్తాడంటే వారిలో దుర్బుద్ధి కలగజేస్తూ ఉంటాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. యేసయ్యతో సహవాసం చేశాడు, యేసయ్యతో తిన్నాడు, యేసయ్యతో కలిసి పక్కన పడుకున్నాడు, యేసయ్యతో త్రాగాడు, యేసయ్యతో తిరిగాడు. యేసయ్యా, నీవు లేకపోతే నేను ఉండలేను ప్రభు అని పాట కూడా పాడాడేమో. సమయం వచ్చింది, అపవాది ప్రేరేపించాడు ఇస్కరియోతు యోధాని. ఎన్ని నాణాలకు అమ్మేశాడు? ఒకటి తక్కువ. వెండి నాణాలకి, బంగారు నాణాలకి యేసు ప్రభుని అమ్మేశాడు ప్రియులారా, అమ్మేశాడు. సమయం వచ్చింది. ఎవరి చేత ప్రేరేపించబడ్డాడు? అపవాది చేత ప్రేరేపించబడ్డాడు. కొన్నిసార్లు నీ సొంత మనుషుల్ని అపవాది ప్రేరేపిస్తాడు. ఎవరిని ఎలా వాడుకోవాలో వాడుకుంటూ ఉంటాడు. నిన్ను నలిపేయడం కోసం, నిన్ను పగలగొట్టడం కోసం, నిన్ను విరగ్గొట్టడం కోసం ప్రియులారా. అపవాది ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఏదో రకంగా హింసించాలని చెప్పి మన వాళ్ళలోనే వాడు దూరుతూ ఉంటాడు. మనుషుల్లోనే, నీ పక్క వారిలోనే దూరతాడు, నీ భర్తలోనే కొన్నిసార్లు దూరతాడు, నీ భార్యలోనే కొన్నిసార్లు దూరతాడు. ఏది ఏమైనా మనం మాత్రము అపవాదితో మనం పోరాడే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ అన్నాడు కదా, మనకేమి ఉండాలంటే, అంటే మన ఆయుధాలు ఏమవ్వాలి అంటే ఓర్పు, సహనము, కన్నీటి ప్రార్థన. ఏం మన ఆయుధాలు అవ్వాలి? ఓర్చుకునే వారంగా ఉండాలి, సహించే వారంగా ఉండాలి. ఒకవేళ ఓర్చుకోలేకపోతున్నావా, సహించలేకపోతున్నావా, ఆఖరి ఆయుధం ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడమే మన ఆయుధం అవ్వాలి. మన ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మన కన్నీటి ప్రార్థన లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా చేస్తుంది. బైబిల్లో హన్నా
పెనిన్నా అని ఇద్దరు స్త్రీలు ఉన్నారు ప్రియులరా. హన్నా ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. అంతెందుకు, ఇప్పుడు మన లేయం ఏం చేస్తుంది? అయ్యా, మనుషుల చేత ద్వేషించబడిన దాన్నయ్యా, అయ్యా మనుషుల చేత తృణీకరించబడిన దాన్నయ్యా. పోనీ నా బంధువుల మాట పక్కన పెట్టండి, నా స్నేహితుల మాట పక్కన పెట్టండి, సొంత నన్ను కట్టుకున్న నా భర్తే నన్ను ద్వేషిస్తున్నాడు ప్రభువా అని ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. నీవు కూడా చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర మనం కన్నీరు కారిస్తే మనుషులు మనల్ని ఎలా చూస్తారో తెలుసా? లోకువుగా చూస్తారు. ఇంత పెట్టేసామని చెప్తారు మనుషులు కదా. అది మానవ నైజం. కానీ మన దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కొన్నిచ్చినట్లుగానే చూస్తాడు. అది దేవుని నైజం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులేమో తక్కువ పెట్టి ఎక్కువ పెట్టినట్లుగా చూపిస్తారు. కానీ నా దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చి ఇంకా ఆయన నీకు ఇవ్వడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేయమ్మ ద్వేషించబడుతున్న దేవుడు చూశాడు. లేయమ్మ ద్వేషించబడుతా ప్రభువు విన్నాడు. లేయ వెనకాల ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారో ప్రభు విన్నాడు. కాబట్టి ఆమెకు పుట్టిన కుమారుడికి ఆమె షిమ్యోను అని పేరు పెట్టింది. ఈ షిమ్యోనేమో దేవుని మాట వినవలసిన షిమ్యోను. శరీరంగా ఆలోచన చేసి శారీరకమైన ఆలోచనల చేత కోపాన్ని జయించలేక ప్రియులారా ఆ పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కాబట్టి మన ఆయుధాలు ఏమవ్వాలంటే ఓర్పు, సహనము, కన్నీటి ప్రార్థన. ఓర్చుకో. ఎన్ని శ్రమలు వస్తున్నా మనం ఓర్చుకోవాలి. ఎన్ని బాధలు వస్తున్నా సహించాలి. ఒకవేళ ఈ 2 పనులు నువ్వు చేయలేకపోతున్నావా? ప్రభు పాదాలు పట్టుకుని ఆయన పాద సన్నిధిలో కన్నీరు కార్చు. నీకున్న ప్రతి పరిస్థితిని నా ప్రభువు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే ప్రియులారా, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపము రావడము తప్పు కాదు అని నేను అనట్లేదు ప్రియులారా. కానీ అది బాగా ఎక్కువైపోతే ఏం చేస్తారు నెక్స్ట్? ఇప్పుడు అదే ఎక్కువైపోయింది. ఎవరికి? షిమ్యోనికి చాలా కోపం మనసులో పెట్టుకుని ఏం చేశాడో తెలుసా? వారందరినీ ఓచకోత కోసేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, కోపపడండి. మనిషి అన్నాక సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ ఇవేవి కూడా ఎక్కువైపోకూడదు. ఎక్కడ వరకు ఉండాలో అక్కడ. ఒకవేళ నీకు కోపం ఎక్కువైపోయిందా ఎవరి మీదైనా, మౌనం అయిపో, దేవుడు చూసుకుంటాడు. మౌనం అయిపో. నేను కొన్నిసార్లు అదే చేస్తాను. ఎవరు చేసే పనులైనా నాకు చిరాకు పుట్టినాయి అనుకోండి, నచ్చట్లేదు అనుకోండి, ఏం చేయను, మౌనం అయిపోతాను అంతే. మన మౌనమే సమాధానం. మౌనం అయిపోతాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇదిగో నేను ఇలాగున్నాను, నా ఎడల వారు ఇలాగ కుయుక్తి చేస్తున్నారు, నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే ప్రభువు చూసుకుంటాడు. మోషే విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నాడు? దేవుడే జోక్యం చేసుకున్నాడు. లేయా విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడే జోక్యం చేసుకున్నాడు. నా జీవితాల్లో కూడా దేవుడికి మనం అప్పచెప్పితే ఆయన జోక్యం చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు. కోపంతో ఎంత ప్రాణ నష్టం ప్రియులరా. ఆదికాండము 37వ వచనాన్ని మనం చదివితే ఇంకా ఈ షిమ్యోను ఏం చేశాడో తెలుసా? అక్కడ యోసేపు అని ఒక మంచి యవ్వనస్తుడు కనిపిస్తాడు ప్రియులరా. ఏళ్ళ అన్నదమ్ముల్లో ఇంచుమించు లాస్ట్ వాడు యోసేపుని ఏం చేశారో తెలుసా? ఈ అన్నదమ్ములు అందరూ కలిసి గోతులో పాడేశారు. చచ్చిపోయాడని చెప్పారు యాకోబుకి. అయ్యా, యాకోబు పాపం ఏ ఇంట్లో అన్నా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. పెద్దోళ్ళ కన్నా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఏం చెప్పారు? నిజంగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కొట్టేస్తుందా? తల్లి ఎవరిని తిడద్ది? పెద్దోళ్ళనే తిడుతుంది. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను మా చెల్లి కొట్టుకుంటే మా అమ్మ నన్నే తిట్టేది. ఆ చిన్నపిల్ల ఏంటి, 15 ఏళ్ళు వచ్చినా చిన్నపిల్లలే కదా. సాధారణంగా ప్రతి ఇంట్లో జరిగేది ఏంటంటే, చిన్నోళ్ళు అంటేనే ఎక్కువ ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు. పెద్దోళ్ళు అంటే ఏం చేసినా సరే నువ్వు పెద్దోడు కదా, నువ్వే అడ్జస్ట్ అయిపోవాలి, ఇలాగే అంటారు కదా. వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి తెలియదు అంటారు.
ఇలా ప్రియులరా, యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం యాకోబుకి. యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమించేవాడు. సరే, అది ఏ విధం చేతనైనాను సరే, ఇప్పుడు యోసేపుని అన్నదమ్ములందరూ ఏమనుకున్నారు తెలుసా? ఒరేయ్, మన తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ ద్వేషం పెట్టుకున్నారు. ఎవరి మీద? యోసేపు మీద ద్వేషం పెట్టుకుని గోతులో పాడేశారు, బానిసగా అమ్మేశారు. తండ్రి దగ్గరికి వచ్చి ఏం చెప్పారో తెలుసా? అయ్యా, యోసేపు చచ్చిపోయాడు. యోసేపు బట్టలు తీసుకొచ్చి ఒక గొర్రె రక్తంలో ముంచి, ఇదిగో నీ కుమారుడు వస్త్రాలు ఇగో అని చెప్పి తండ్రికి ఇస్తే, తండ్రి కొన్ని దినాలు దుఃఖముతో ఎంతో వేదనతో బాధపడ్డాడు. ప్రియులారా, ఒక విషయం చెప్పనా? అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు యోసేపు. తండ్రి కూడా కొన్ని రోజులకు మర్చిపోయాడేమో యోసేపు. అయ్యో, నా కుమారుడు చనిపోయాడని మర్చిపోయి ఉండొచ్చు. అందరూ బంధువుల చేత ద్వేషించబడ్డాడు యోసేపు. కానీ ప్రభు యోసేపుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మనము మనుషుల చేత ఎంత తృణీకరించబడతామో, మనము మనుషుల చేత ఎంత ద్వేషించబడతామో, మనము మనుషుల చేత ఎంత అసహించుకోబడతామో, అంతగా నా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా! అంతగా నిన్ను ఆశీర్వదించడానికి నా ప్రభు ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ కుట్రలో షిమ్యోను కూడా భాగముంది. ఇంకా నన్ను అడిగితే, గత వారం చెప్పాను కదా, రూబేనే అన్నాడు, అయ్యో చిన్నోడు కదా, పోలే వదిలేండి అని చెప్పి రూబేన్ ఏం చేశాడు? యోసేపుని తప్పించడానికి చూశాడు. కానీ షిమ్యోన్ ఏం చేశాడో తెలుసా? ఆ కుట్రదారులతో చేతులు కలిపాడు, ఆ పాపము చేసేవారితో చేతులు కలిపాడు. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా సరే అన్యాయంగా కానీ లేదా కుట్రపూరితంగా కానీ ఎవరికైనా విరోధంగా మనం ఆలోచన చేసామనుకోండి, కొన్ని రోజులకి మరలా ఎలా తిరిగి ఎక్కడికి వస్తాయి? అందుకే లోకంలో ఒక మాట ఉంటుంది కదా, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. కానీ కొంచెం టైం పడుద్ది. ఈ లోపు మనం ఎంత నలిగిపోతామో, ఈ లోపు ఎంత బాధపడతామో, ఈ లోపు ఎంత కన్నీరు కారుస్తామో, మన బాధ, మన నలుగుడు, మన కన్నీరు దేవుడు చూడ్డా? ఖచ్చితంగా చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ప్రియులారా, యోసేపు బాధ దేవుడు చూశాడు. ఈ షిమ్యోను, జాలి కలిగి ఉండవలసిన ఈ షిమ్యోను, అయ్యో నా తమ్ముడు కదా అని ఆలోచించవలసిన ఈ షిమ్యోను ఏం చేశాడో తెలుసా? ఆ మిగతా అన్నదమ్ములతో చెయ్యి కలిపాడు. ఆ కుట్రదారులతో చేయకూడని పాపం వాళ్ళు చేస్తూ ఉంటే, నడండి మనం ఇలా చేద్దాం యోసేపుని అని చెప్పి వాళ్ళతో చేతులు కలిపాడు. ప్రియులరా, చేతులు కలిపాడు. ఎప్పుడైతే చేతులు కలిపాడో చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము 42:24. ప్రియులరా, దేవుడు యోసేపుని ఏం చేశాడు? బానిసగా అమ్మివేయబడ్డాడు, వచ్చాడు. ఇప్పుడు యోసేపుని ఎక్కడ వరకు అక్కడ పోతీఫరు భార్యతో శోధించబడ్డాడు, అక్కడ కూడా పాపానికి లొంగిపోలేదు. అతని యథార్థతని చూసిన దేవుడు యోసేపుని దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రిగా యోసేపుని దేవుడు మార్చేశాడు. ఇప్పుడు మార్చేశాక ఏ అన్నదమ్ములైతే తృణీకరించారో, చిన్నప్పుడు ఏ అన్నదమ్ములైతే బాధ పెట్టారో, అమ్మేశారో, ఇప్పుడు ఆ అన్నదమ్ములందరినీ ఎవరి కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు తెలుసా? యోసేపు కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ 42వ అధ్యాయంలో ప్రియులారా 24వ వచనాన్ని మనం చదివితే, అక్కడ అంటున్నాడు కదా, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నులెదుట అతన్ని బంధించెను. యోసేపు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ యోసేపుని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు? చిన్నప్పుడు అమ్మేశారు, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. యోసేపుని ఎలా గుర్తుపడతారు? కానీ యోసేపు మాత్రం వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళ అన్నదమ్ములందరినీ చూసి గుర్తుపట్టి వారి ఎదుటి ఎమోషనల్గా బాధపడిపోతే బాగోదని చెప్పి బయటికి గదిలోకి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, అయ్యో నా అన్నదమ్ములే కదా, నా సొంత అన్నదమ్ములే కదా, నా రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే కదా అని చెప్పి యోసేపు ఏం చేశాడో తెలుసా? బాధపడ్డాడు. బాధపడి లోపలికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చి
తను తమాయించుకున్నాడు. కొద్దిసేపు తను తమాయించుకొని మరలా బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చి చూస్తల్లోకంట వారందరిలో ఎవరున్నారంట? షిమియోను ఉన్నాడంట. ఒకప్పుడు షిమియోను ఎవరితో చేతులు కలిపాడు? ఏ వ్యక్తినైతే బంధించి బానిసగా అమ్మేశారో ఇప్పుడు వీళ్ళ బానిసలుగా వచ్చారు. చూసారా? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. వీరందరూ యోసేపుని ఏదో చేసేయాలి, తండ్రి ఎక్కువ ఇతన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి వీడిని చంపేస్తే ఎక్కడితో అయిపోద్ది అనుకున్నారు. కానీ దేవుడు మరలా యోసేపు కాళ్ళ దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వారిలో ఎవరున్నారు? షిమియోను కూడా ఉన్నాడు. చూడండి ప్రియులారా, మన జీవితంలో కూడా ఎవరి మీద మనము ఏం చేయకూడదు, ఎవరి వెనకాల మనము చెడ్డగా ఆలోచన చేయకూడదు. లేయని చూసిన దేవుడు మనల్ని చూడ్డా? నిన్ను చూసిన దేవుడు నీ వెనకాల నీ గోతులు తవ్వేవారిని చూడ్డా? ఖచ్చితంగా చూస్తాడు. షిమియోను ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే కోపాన్ని మనం అణుచుకునే వారంగా మనం ఉండాలి. కోపముతో నాశనం చేసేసాడు, నరహంతకుడుగా మారిపోయాడు. ప్రియులారా, మన కోపము మనం అణుచుకొని దేవునికి అప్పచెప్దాం. ఏమున్నా సరే మనం ఎవరికి అప్పచెప్దాం? ఒకవేళ నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా, సహించలేకపోతున్నావా, ప్రభు సన్నిధిలో నెమ్మదిగా కన్నీరు కార్చు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు, మౌనం అయిపో. పరిస్థితులు మారేంతవరకు మనం ఏమైపోవాలి? మౌనం అయిపోవాలి. అలా మౌనముగా కళ్ళు అప్పగించి చూడాలంతే. దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేయబోతున్నాడో, దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టబోతున్నాడో, దేవుడు మనల్ని ఎలాగ హెచ్చించబోతున్నాడో, దేవుడు మనల్ని ఎక్కడ ఆశీర్వదించబోతున్నాడో ఆ పరిస్థితులు మన జీవితంలో వచ్చేంతవరకు మనం ఏం చేయాలో తెలుసా? మౌనం అయిపోవాలి. మౌనం అయిపోయి అలాగ ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? కనిపెట్టే వారముగా మనము ఉండాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమవుతాడండి? చెడిపోవును. దేనా ఏం చేసింది? జ్ఞానులతో సహవాసం చేయవలసిన దేనా, దేవుని ప్రజలతో సహవాసం చేయవలసిన ఆమె వల్ల ఎంత పాపము. చెడ్డవారితో సహవాసం చేసింది. ఆ దేశము చూడడానికి వెళ్ళింది. ఈమెకేం అవసరం? చూడడానికి వెళ్ళింది. పాపాన్ని సంపాదించుకుంది. తను సంపాదించుకోవడమే కాదు, తన వల్ల అన్నల్ని నరహంతకులుగా మార్చేసింది. ప్రియులారా, చూడండి, మనం ఏదైనా ఒకటి చేయాలనుకున్నాము అంటే దానివల్ల దానికి సంబంధించిన ఏమేమి పరిణామాలు ఉంటాయో మనం ఆలోచన చేసి మనం ముందుకెళ్ళే వారముగా మనం ఉండాలి. అది భక్తి అయినా సరే, దేవునికి వ్యతిరేకమైన పని అయినా సరే. కాబట్టి ఈరోజు షిమియోన్ని మన ముందు ఉంచాడు దేవుడు. గతంలో రూబేన్ను మన ముందు ఉంచాడు. రూబేను జీవితం ద్వారా మనకి కొన్ని పాఠాలు నేర్పాడు. ఈరోజు షిమియోన్ని మన ముందు ఉంచాడు. షిమియోను అనే మాటకి దేవుడు విన్నాడు అని అర్థం. లేయా ప్రార్థన దేవుడు విన్నాడు. లేయా ద్వేషించబడుతున్న దేవుడు విన్నాడు. ఈరోజు మనము కూడా ఏ మనుషుల చేతైనా తృణీకరించబడుతున్నామేమో, మనము కూడా ఏ మనుషుల చేతైనా ద్వేషించబడుతున్నామేమో, అన్నిటినీ మనం సహించుకుందాం. లేయాని గనపరిచిన దేవుడు నిన్ను గనపరుస్తాడు. షిమియోని వలె మనం బ్రతకొద్దు. మనము ప్రతిదీ మనల్ని మనం తమాయించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనకు ఒకవేళ ఏదైనా నచ్చట్లేదా, మౌనం అయిపోదాం. దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం. మన కన్నీరు మన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. లేయాని చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. లేయా స్వరం విన్న దేవుడు నీ స్వరము నా స్వరము కూడా ఆయన వింటాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.